అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత. విలువలకై వెతుకులాగా నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాగా నేడొక పెద్ద వింత. అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. నువ్వెంత అల్లరి చేసినా ఈ పెళ్లిని ఆపలేవు గాని నువ్వు ఇక వెళ్ళొచ్చు. వెళ్తాను గాని వెళ్ళే ముందో మాట. ఏంటో? నాతో వస్తానన్న నీ కూతురు నాన్నెక్కడికి రమ్మంటే అక్కడికి లగెత్తుకుంటూ వస్తుంది. ఈలెత్తే చాలు ఎగిరొస్తుంది. అయినా నా నట్టుకెళ్ళడం లేదంటే నువ్వు మర్యాదగా అంపుతావని ఊరుకుంటున్నా. నువ్వు నీ కూతురు నా కాడికి అంపట్లేదు సరిగదా, దానికి ఇంకో పెళ్లి చేయాలని చూస్తున్నావు. పద్ధతి కాదు మామా, పరువులు పోతాయి. ఇప్పుడుండి ఏడ్చింది ఇంకా పోతుంది. నువ్వెప్పుడైతే నా కూతురు మెళ్ళలో తాళి కట్టేవో అప్పుడే మా పరువు పోయింది. పేదోడు తాళి కట్టినంత మాత్రాన పరువు పోదు మామా, పెరుగుద్ది. ఇవన్నీ నాకెందుకు? రేఖ నా పెళ్ళాం, నా పెళ్ళాన్ని నా కాడికి పంపించు, లేకపోతే లేపుకుపోతా. చూస్తూ ఊరుకుంటారు. ఊరుకోకపోతే ఊరేసుకో, అంతేగాని పిచ్చి పిచ్చి యత్నాలు చెయ్యకు. రేఖకు మళ్ళీ పెళ్ళట, మళ్ళీ పెళ్ళి, కళ్ళు తుల్లిపోతాయి. పోయా శివ. ఏ గౌరీ, నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చాను కానీ ఏంటి ఇంకా నువ్వు అన్నం తినలేదా? ఇంకా వంట కాలేదు.
ఇంట్లో ఆడదిక్కు లేకపోతే ఇంతే. అది లేవు, నేను వండి పెడతాను. వద్దు గౌరీ, ఈ పూట అంటే నువ్వు వండుతావు, రేతిరి ఎవరు వండుతారు, రేపెవరు వండుతారు, అందుకని వద్దులే. అయినా వండుకోవడం మాకు బాగా అలవాటైపోయినది. నీకు తెలుదు గాని అన్నం నేను వండినానంటే అమ్మో నూకరాజ్ తాత దండం పెట్టి తినేయాల్సిందే. అన్నట్టు నూకరాస్తా తేడిసివా? ఏమో తెలుదు, పొద్దుననగా బయటికి వెళ్ళినాడు, ఇంకా రానేదు. అది సరే గాని ఏంటి తీసుకుంటావు? కాఫీ, టీ, కూల్ డ్రింక్? నాకేం వద్దు గాని నాకు చిన్న సాయం చేస్తావా శివ? చెప్పు, ఏటి చేయమంటావు? చెప్పిన తర్వాత నువ్వు నూకరాజ్ తాత బాధపడకూడదు. ముందు సంగతేటో చెప్పు. మీరు ఇల్లు ఖాళీ చేసేయాలి శివ. గౌరీ, అమెరికా నుంచి మా మావగారు వస్తున్నారు. ఆయనకి ఇల్లు అంటే చాలా ఇష్టం. ఇందులో ఆయన ఉండరు గాని ఇండియా వచ్చాక ఆయన ఎప్పుడైనా ఈ ఇంటిని చూడ్డానికి ఇక్కడికి రావచ్చు. అప్పుడు మీరు ఇందులో ఉన్నారని తెలిస్తే బాగోదు. అందుకే ఖాళీ చేసేయమంటున్నాను. మా మామగారు ఇండియాలో ఉన్నంత కాలమే మీరు బయట ఉండాల్సి వస్తుంది. ఆయన అమెరికా వెళ్ళిపోయిన మరుక్షణం మీరు మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తారు. ఏం శివ, ఏమంటావ్? ఎప్పుడు ఖాళీ చేయాలి? వీలు చూసుకుని రేపో ఎల్లుండో. చేస్తాం గౌరీ, చేసేద్దాం. అసలు ఇంతవరకు రాకూడదు అనుకునే ఎప్పుడో ఇల్లు ఖాళీ చేద్దాం అనుకున్నాం. వాళ్ళు ఇల్లు వద్దంటే ఉండిపోనాం. అయినా ఇలాంటి విషయాల్లో ఒకరి మాట వినడం ఏంటి? బుద్ధి లేకపోతే సరి. బాధపడుతున్నావా శివ? సస నాకు తెలిసి ఇప్పటికిప్పుడు ఇల్లు దొరకడం అంటే కష్టమే. కాకపోతే కొంచెం ఎక్కువ కిరాయికైతే దొరుకుతాయి. అందుకని ఈ 10,000 ఉంచుకో. సాయం చేస్తున్నావా? ముష్టెత్తున్నావా? శివ, లేకపోతే మా పేదరికానికి ఖరీదు కడుతున్నావా? నా ఉద్దేశం అది కాదు శివ. వద్దు గౌరీ, నువ్వు ఇంకేం మాట్లాడొద్దు. నువ్వు ఇల్లు ఖాళీ చేయమన్నావు, చేసేద్దాం. తాళాలట్టుకొచ్చి నీ చేతిలో పెడతాను. నువ్వెళ్ళు. శివ, వెళ్ళు గౌరీ, వెళ్ళిపో. గౌరీ, గౌరీ, ఏంటండి? ఏంటి హడావిడి? హడావిడి అని మెల్లగా అడుగుతావేంటి గౌరీ? ఆయన వచ్చేస్తున్నారు. ఆయనెవరండి? ఇంకెవరు? మా డాడీ. మీ డాడీనా? ఎప్పుడు వస్తున్నారు? ఇప్పుడే. ఆల్రెడీ ఆయన వచ్చేసి ఎయిర్పోర్ట్ లో ఉన్నారట. ఫోన్ చేశారు. ఎయిర్పోర్ట్ లో ఉండటం ఏంటండి? ఏంటింత హఠాత్తుగా? ఆయన పద్ధతే అంతా అదాట్టుగా ఉంటుంది. డాడీని తీసుకోవడానికి నేను ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను, నువ్వు జాగ్రత్త. నా సంగతి సరే, ముందు జీఎం గారేరి? ఏడి? ఎక్కడ? విజయనగరంలో ఉన్నట్ట. డాడీ వచ్చిన సంగతి ఫోన్ చేసి చెప్తే జాగ్రత్తగా ఉండండి అంటూ జాగ్రత్తలు చెప్పాడే తప్ప తను ఎప్పుడెక్కడికి తగలడేది చెప్పనే లేదు. నాకెందుకో చాలా భయంగా ఉందండి. నువ్వేం భయపడకు. డాడీ దగ్గర ఎలా ఉండాలో, నువ్వెలా నడుచుకోవాలో నేను ఇంతకుముందు నీకు చెప్పాను చూడు, అలా ఫాలో అయిపో. నేను వస్తాను. సరే. గౌరీ, చెప్పండి. నిన్ను చూసి మా డాడీ కోడలంటే ఇలా ఉండాలి అనుకోవాలి. అనిపిస్తాను. అంతా నీ చేతుల్లోనూ చేతల్లోనే ఉంది. జాగ్రత్త. అది చెప్పడానికే నేను ఇంటికి వచ్చాను. వస్తాను. ఓకే. ఎయిర్పోర్ట్కి పోని. ఓకే సార్. అంకుల్ వచ్చేసినట్టున్నారు. నువ్వా శివా? రా, లోపలికి రా. ఏంటి శివా, ఏంటి ఇలా వచ్చావు?
ఇంటి తాళాలు ఇద్దామని. తీసుకో గౌరీ. ఏంటి అప్పుడే ఇల్లు ఖాళీ చేసేసావా? చేసేసాను, వెళ్ళొస్తాను. భలేవాడివే, ఇలా వచ్చి అలా వెళ్ళిపోతావా? రారా. లేదు గౌరీ, చిన్న పని ఉంది, వెళ్తా. నీ ఇష్టం అయితే. ఒక్క నిమిషం శివా, కూర్చో. తీసుకో. ఏటిదంతా? తీసుకో శివా. హలో, నేను చంటిని మాట్లాడుతున్నాను. చెప్పండి. ఒక్క 2 మినిట్స్లో నేను డాడీ మన ఇంట్లో ఉంటున్నాం. సరే, ఓకే. శివా, ఏటి గౌరీ? అది అది ఇంకేం లేదు శివా. మా మావగారు మా వారు ఇద్దరు ఇంటికి వస్తున్నారు. నువ్వు వెళ్ళటం మంచిది. థ్యాంక్స్. శివా, వెళ్ళొస్తాను. రండి డాడీ, రండి. డ్రైవర్ సార్ డిక్కీలో లగేజ్ అంతా తీసుకుని లోపల డాడీ రూమ్ లో. ఓకే వాడు చూసుకుంటాడు లేరా, నువ్వురా. ఆ. స్వప్న, తీసుకోండి. డాడీ మీ కోడలు స్వప్న. మహాలక్ష్మిలా ఉంది. ఓసారి పట్టుకోండి. ఎందుకు? ఓసారి పట్టుకొని చెప్తాను. ఆ? ఓ, శీఘ్రమేవ సుపుత్రా ప్రాప్తిరస్తు. లేమ్మా. రండి అంకుల్. మీరెక్కడికి రా? మీ రూమ్ కి డాడీ. నా రూమ్కి మీరెందుకు? మీరు ఉండండి, నేను వెళ్తాను. వచ్చాను పార్వతి, ఇండియాకు వచ్చాను. కొడుకుని కోడల్ని కళ్ళారా చూసుకోవాలని, వాళ్ళ కాపురాన్ని చూసి ఆనందపడాలని వచ్చాను పార్వతి. ఇక్కడికి వచ్చాను.
ఏడ్సవా ఏటెలా కూకున్నావు? ఇంకా గౌరవం గురించి నా ఆలోచన. చాలు నెగు. ఉండా ఇదిగో ఖాళీ చేసిన ఇంటి గురించి, మన నటించుకొని మనిషి గురించి పెద్దగా ఆలోచించకూడదు. ఆలోచిస్తే తలనొప్పి. అందుకని చెప్పిన మాటను టిఫిన్ అట్టుకొచ్చినాను, తినేస్తున్నావు అనుకో, సామాన్ సర్దుకోవచ్చు. అన్నట్టు నోకరాజు తాతయ్యడి ఆ బయట ఎక్కడ ఉన్నాడు? అయితే టిఫిన్ నాను నువ్వు తినేద్దాం. ఎల్లహ ఏదో తిండి నువ్వు. అయితే ఓ పని చేద్దాం, ఏటది? ముందు సామాన్ సర్దుకుని తర్వాత టిఫిన్ తిందాం. సరే. మరి నెగు. చాలమ్మా చాలు. ఇండియా ఉప్పు కారం తిని ఎన్నాళ్ళైందో. చచ్చా ఏంటమ్మా ఇది, ఈ చప్పిడికూడు? మీకక్కడ అమెరికాలోనే కాదు, ఇక్కడ కూడా చప్పిడి కూడే. ఉప్పు కారం ఏం ఉండకూడదని డాక్టర్లు చెప్పారట కదా. నీకెవరు చెప్పారమ్మా? వీడు చెప్పాడా? నేను చెప్పలేదు డాడీ. నువ్వే చెప్పావని నీ నసుగుడే చెప్తుందిలే. తప్పదు కదా డాడీ, చెప్పకపోతే ఎలా చెప్పండి? లేకపోతే మీ ఆరోగ్యం ఏం కావాలి? ఆ? కన్న కొడుకు అయ్యుండి కన్న తండ్రి గడప కొడుతున్నాడమ్మా వీడు. వీడిని ఆ దేవుడు కూడా క్షమించాడు. పోనీ మీరు క్షమించండి అంకుల్. అమ్మాయి చెప్పింది కాబట్టి బతికిపోయావు, లేకపోతేనా? సరే గాని ముందు మీరు భోజనం చేయండి. తింటాం సార్ తింటాం. చప్పిడి కూడైనా కొంతలో కొంత మెరుగమ్మా. ఏదో రుచిగానే ఉంది, పర్వాలేదు. పైగా కొత్త కోడలు వంట కాదంటానా చెప్పు, తింటాను. నేను చెప్తే విన్నావు కావు. వర్ధన్ చెప్పాడన్నప్పుడు ఊరుకున్నావు. ఇప్పుడేమైంది? స్వయాన గౌరీ వచ్చి ఇల్లు ఖాళీ చేయమంటే ఇల్లు ఖాళీ చేశావు. నేనిది ముందే ఊహించి నిన్నప్పుడు ఇల్లు ఖాళీ చేయమన్నాను. నా మాట విన్నావా? సర్లే, ఇప్పుడు ఇంకా ఏ గొడవ లేదు. ఇన్నాళ్ళంటే తన ఇంట్లో నువ్వు ఉన్నావు కాబట్టి ఇంతో అంతో అనుబంధం ఉంటుందనిపించింది. ఇప్పుడు ఆ అనిపించడాలు కూడా ఉండవు. అయిపోయింది. ఇప్పుడు మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం అనుకోవచ్చు. కావాలని తనే అనుబంధాలు తెంచుకుంటోందయ్యా. దానికి నువ్వెందుకు బాధపడతావు? ఊరుకో. వంటిల్లెక్కడా? అదే అమ్మగారు. ఎందుకు అమ్మగారు? నేనేదో ఇవాళకింత వండి పెడతాను. వద్దమ్మగారు, ఆ మాట అన్నారు, అదే ఆనందం. మీరు వెళ్ళండి. అది కాదు శివ, నా మాట విను. వద్దమ్మగారు, ఎందుకు చెప్తున్నానో అయినండి. మీరు వెళ్ళండి. సరే, నీ ఇష్టం. ఎక్కడికి అంకుల్ ఎంత ముస్తాబు? నీకెందుకలుడు? ఎందుకంటే నీకు ముప్పొట్లా తిండి పెడతానందుకు. ఇదిగో నన్ను క్వశ్చన్స్ అడగమాక, దెబ్బ అయిపోతావు. అసలు సంగతికి రా. ఇంతకీ ఎక్కడికి? శారద దగ్గరికి. ఎందుకో? ఎందుకంటే అది అదలుడు శారదకు పుట్టిన భాస్కర్ కూతురెవరో కనుక్కోవడానికి. నువ్వు అడిగితే శారదమ్మ చెప్పేస్తుందంటావా? ఎవడి కోసం? సరే ఇల్రా, నీ సరదా నేనెందుకు కాదనాలి? అయితే ఓ 50 ఇచ్చుకుంటావా? ఎందుకు? ఆటోకి. ఓహో, ఫుడ్డే కాదు, పాకెట్ మనీ కూడా మనమే ఇచ్చుకోవాలన్నమాట. ఉంచుకో. థ్యాంక్స్. జాగ్రత్తగా వెళ్ళి మళ్ళీ ఇక్కడికే రా. ముందు దీంతో మందేసుకుందాం, తర్వాత సంగతి తర్వాత. కిక్కు లేదు, టిక్కు లేదు. అయినా క్వార్టర్కి ఏముంటుంది కిక్కు? ఏముండదు.
శారద్ దగ్గరికి వెళ్ళాలంటే ఈ చిల్లర బస్సు కూడా చాలదు. ఇప్పుడు ఎలా? ఎక్కడికి వెళ్ళాలా? శారద్ దగ్గరికి. శారద ఎవరు? కృష్ణేశ్వరరావు భార్య, ఒకప్పుడు నా కాలేజ్ మేట్. ఆవిడ దగ్గరికి ఎందుకు? తీసుకెళ్ళు బాబాయ్, చెప్తాను.